నా పేరు అంజప్ప. మాది చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం తమ్మినేనిపల్లి గ్రామం కురవపల్లిలో. మేము కురవోళ్ళం అంటే గౌడాస్. మా జీవనాధారం గొర్రెలు మేపడం. మా పెద్దలు అదే చేసేవాళ్ళు, మేము అదే కొనసాగిస్తున్నాం. మల్లయ్య అని పిలువబడే దేవుడు కొండ అతి పురాతన గుడి ఉంది. పూర్వీకులు 500 సంవత్సరాల క్రితం వాళ్ళకి అప్పుడు ఉన్న స్తోమతకి తగినట్టు బండరాళ్లతో చిన్న మందిరంలో తయారు చేశారు. అది మా గ్రామానికి 5 మైళ్ళ దూరంలో బాగా ఎత్తైన కొండ మీద ఉంటాడు ఆయన. దాన్నే మేము మల్లయ్య కొండ అని పిలుస్తుంటాము. ఇక్కడ భక్తులు నిలుచుకోవడానికి కూడా వీలు కాదు, అంత చిన్నగా ఉంటుంది. కూర్చొని ఆయన్ని దర్శనం చేసుకోవాలి. భక్తులు ఆయన్ని కోరికలు కోరుకునేటప్పుడు గోవిందా అని స్మరిస్తూ ఉంటారు. ఆ కొండ మీద ఉన్న మల్లయ్య సన్నిధి చేరుకునే మార్గంలో వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూసిన ఈ మార్గం కేవలం 2 సంవత్సరాలు కూడా ఇలా లేదు. కనీసం ఒక మనిషి నడవడానికి కూడా వీలు లేకుండా ఉండేది. ఇప్పుడు ఇది కొంతవరకు మాత్రమే. తర్వాత మళ్ళీ కాలినడకనే వెళ్ళాలి. గ్రామానికి ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. గుడి దగ్గర చేరుకోవడానికి ఒకే ఒక మార్గం. ఈ గుడికి ఒక మహాశివరాత్రి రోజునే దాదాపుగా 4 గ్రామాల ప్రజలు ఈ దర్శనానికి కోసం వస్తూ ఉంటారు. కాలినడకన వెళ్ళాల్సిన మార్గం. ఈ దారిలో ఎప్పుడు ఏదైనా రావచ్చు, అయినప్పటికీ అదే దారిలో వెళ్తారు. మల్లయ్య కొండ అనే పేరు ఉన్నది, కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ లోకల్ పల్లె వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. 50 సంవత్సరాలకు ముందు మా పెద్దవాళ్ళకన్నింటి కూడా చెప్పింది ఇన్నాము, కానీ దేవునికి అభివృద్ధి చేసింది లేదు. దారి లేక ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ తరచూ మనుషులు తిరిగే ప్రదేశం కాకపోవడం వలన చెట్లు దారి అడ్డంగా పెరిగిపోయి ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే అందమైన ప్రకృతిని చూడవచ్చు.
ఏడాదికి ఒకసారి మహాశివరాత్రి రోజున మల్లయ్య దారికి జాడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు అడవి తల్లి జాడ కోల్పోతుంది. దాదాపు వచ్చేసినట్టే, గుడి దగ్గరికి అనుకోకండి. సరైన సదుపాయాలు లేకపోయినా కింద నుంచి అన్నీ మోసుకొని వెళ్ళి అన్నీ వండి భక్తులకి అన్నదానం చేస్తారు, వాళ్ళ కోరిక తీరిన వారు. ఈ స్తంభంను మా పూర్వీకులు కేవలం 5 మంది మాత్రమే కింద నుంచి మోసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ కొలను నుంచి ఆ చెరువుకి సొరంగ మార్గం ఉంది, అది కూడా ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒకసారి ఆయన గుడికి తలుపులు పెడితే అది ఆ మల్లయ్యకు నచ్చక వాటిని తంతే వెళ్ళి ఆ చెరువులో పడ్డాయింట. ఇప్పటి వరకు అక్కడున్న కొలంలో నీరు అయిపోవడం చూసినట్లు ఆధారాలు లేవంటే లేవనే చెప్పాలి. ఈ కొలంలో ఈ స్వామివారికి అర్పించిన పూలు కింద ఆ చెరువులో ప్రత్యక్షమవుతాయని, ఈ గుడికి ఈ కొలనుకు కేవలం 1000 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నెన్నో మహిమలు ఉన్నాయి.